జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వాణ్ణి చూసినప్పుడల్లా గతం కళ్ల ముందు కదలాడుతుంది. వాడు చేసిన తప్పులు కళ్ల ముందు జరిగినట్టే కనిపిస్తున్నాయి. అమ్మా, ఆయన ఇంటికొచ్చారని అందరం ఆనందంగా ఉన్నావు. నువ్వు తమయంతి తప్ప. ఎంత కాదన్నా మేం బయట వాళ్ళమే అమ్మా. ఆయన నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు కాబట్టి నాకు ఈ ఇంటితో అనుబంధం ఏర్పడింది. ఆ రోజు ఆయన తాళి కట్టారు కాబట్టే ఈరోజు నేను ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాను. నా బిడ్డగా కళ్యాణి ఉండగలిగింది. వద్దమ్మా, నువ్వు బాధపడి ఆయన్ని బాధ పెట్టద్దు. నా మాట విను నానమ్మా. నేనేం అడిగినా కాదనవు. అందుకే నీ దగ్గరున్న స్వతంత్రం కొద్దీ అడుగుతున్నాను. నాన్నని క్షమించు నానమ్మా. అమ్మా, అమ్మా, నేను తప్పు చేశాను. నిన్ను బాధ పెట్టాను. ఆ తప్పుకి శిక్ష అనుభవించాను. నేను చేసిన తప్పుకి నీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించానమ్మా. కానీ నాకు నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికైనా నన్ను క్షమించమ్మా. క్షమించమ్మా. నన్ను దగ్గరికి తీసుకోమ్మా. కళ్యాణి, బిడ్డ చేసిన తప్పుని తల్లి ఎప్పుడు క్షమిస్తుంది. కానీ వాడు చేసింది క్షమించేంత చిన్న తప్పు కాదు. కాళ్ళ మీద పడ్డంత మాత్రాన, కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన నా మనసు మారదు. వాడు చేసిన గాయానికి ఇప్పటికీ నా గుండె బాధపడుతూనే ఉంది. ఇంకా నన్ను బాధ పెట్టాలని చూడొద్దని చెప్పు. నాన్నమ్మ గురించి మీకు తెలిసిందే కదా. కోపంలో ఉన్నారు. మెల్లిమెల్లిగా మేము సర్ది చెప్తాం. నాన్నమ్మ మనసు మారేలా చేస్తాం. మీరు బాధపడకండి. ఏమ్మా, మీ నానమ్మ మారుతుందన్న నమ్మకం ఇంకా నీకుందా అమ్మా? మారుతుందండి. తల్లి మనసు లాంటిది. ఒక్కోసారి కోపం తగ్గకపోవచ్చు. కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే ఆ కోపం కరిగిపోయి ఆ కోపం చాటునే ఇన్నేళ్లుగా దాచుకున్న ప్రేమ
బయటికి రాకుండా పోదు. మామయ్య, అమ్మమ్మ మాట్లాడలేదని బాధపడుతున్నారు. సరే, ఈరోజు కాకపోతే రేపు మాట్లాడుతుంది. కానీ నాకు విషయం అర్థం కావడం లేదు. ఉదయాన్నే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో తన భర్త జీవితంలో నీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని తెలిస్తే తనేమైపోతుందోనని నేను జైలుకి వెళ్ళక ముందు నుంచి మీరు అడిగిందల్లా ఇస్తూనే ఉన్నాను. అది చిన్న పనుంటే బయటికెళ్ళాను. రాత్రి మీరు కంగారుగా ఫోన్ మాట్లాడడం చూశాను. వద్దు, నువ్వు ఇంటికి రావద్దు. లేనిపోని రిస్క్. అలాగే వస్తాను. ఉదయాన్నే ఇంట్లో వాళ్ళు ఆగమంటున్నా పనుందంటూ వెళ్ళిపోవడం చూశాను. అంత హడావుడిగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడికి వెళ్ళినట్టు? అది ఇంతకాలం జైల్లో ఉన్నా కదా, పాత ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు. వాణ్ణి కలుద్దామని వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళారా? అంటే హైదరాబాద్ కాదు, హైదరాబాద్ దగ్గరలో ఉన్న మిర్యాలగూడ వెళ్ళాను. మీరు మిర్యాలగూడ అంటున్నారు, కానీ మీరు వెళ్ళింది విజయవాడ వైపు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.